హాయ్ అండి. ఇంకా ఇదొచ్చేసి ఒక 3 మినిట్స్ వరకైతే షార్ట్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే, ఇంకా ప్రతి చిన్న షార్ట్ చూడాలన్నా కూడా మీకు విసుగనిపిస్తదని చెప్పేసి, ఇంక మొత్తానికైతే ఓవరాల్‌గా ఇక్కడ చూసారు గదా! టెంపుల్ బయట ఇలా ఉందనమాట. లోపలికైతే మనకి ఫోన్స్ అయితే అలో ఉండవు. ఇంక బయటకొచ్చేసిన తర్వాత మేమైతే దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత ఈ షార్ట్ వీడియోలో అయితే షూట్ చేశాను. ఇంకా మేమైతే నడుచుకుంటూ ఇక్కడికొస్తున్నామనమాట. కొబ్బరికాయలైతే కొట్టే ముందనమాట ఇది. ఇంకా ఇక్కడైతే మనము ఇంకా మంచి మంచి ప్లేస్‌లయితే ఉన్నాయి. మేమైతే అవన్నీ ఇంక తిరగలేదనమాట. మొత్తం రౌండ్‌గా కూడా. కానీ ఏంటంటే అప్పటికే కొంచెం మబ్బు మబ్బుగా ఉంది గదా! వర్షం పడిద్దేమో అనుకున్నాము. కానీ మొత్తానికైతే మేము ఉన్నంత సేపయితే వర్షం అయితే పడలేదు. కానీ మార్నింగ్ నుండి కూడా మబ్బు మబ్బుగానే ఉందండి. అసలు ఎండే లేదు. చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడైతే చాలా బావుందండి లొకేషన్ కానీ, ఇంకా దేవుడు ఇలా వాటర్ పైన పడుకున్నట్టుగా ఉంది కదా! ఇక్కడైతే చాలా మంది ఇంకా ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా మేమైతే అవన్నీ కూడా చూసుకుంటూ ఫోటోస్ తీసుకుంటూ వస్తున్నాము. వేరే వాళ్ళైతే ఫోటోస్ తీయమంటూ మా జస్ట్‌ని అయితే పిలిచారనమాట. వాడికేమో కెమెరాలో ఫోటో ఎలా తీయాలో కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళేమో చూపిస్తా రండి అని చెప్పేసి వాడికైతే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు మేమైతే చాలా హ్యాపీగా అనిపించేసిందనమాట నాకైతే. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొంచెం టైం పట్టిద్దేమో అనుకున్నాను కానీ, ఒక 1 ½ అవర్ లోపే అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించేసింది. లైన్ అయితే ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా కంటిన్యూగా జరుగుతూనే ఉందనమాట. అలాగే ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే మధ్యలో గ్యాప్ ఇచ్చి వాళ్ళు దర్శనానికైతే అనుమతిస్తున్నారు. ఇంకా మనీ పెట్టేసి కూడా మనం ఫ్రీ అంటే స్పెషల్‌గా దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ మనము వెయిట్ చేసి దర్శనం చేసుకుంటేనే దానికి మంచిది అనిపించింది నాకు. ఇంకా అందుకని మేము ఫ్రీ దర్శనానికైతే వెళ్ళామనమాట. 1 ½ అవర్ లోపే అయిపోయింది. ఇంకా హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నామనమాట. అండ్ తొందరగా అయిపోయింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. లేట్ అయిద్దేమో అని చెప్పేసి. నిజానికి మేము దర్శనం చేసుకున్న టైం వరకు అప్పటికి 1:30నో మరి 2:00 లోపే అయిందనమాట. ఇంకా అప్పటికే ఆకలిగా అనిపిస్తుంది పిల్లలకి గానీ, నాకు గానీ. ఇంకా దర్శనం చేసుకున్నాక భోజనానికి వెళ్దాము అని చెప్పేసి అయితే భోజనం కూడా అక్కడే పెడతారు. ఇంకా మేము ఇంట్లో కూడా మార్నింగ్ నుండి ఇక మేము ఏం చేయలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసి బయలుదేరామనమాట టెంపుల్కి అయితే. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం మనకు వచ్చే రూట్లో కూడా కొంచెం స్లోగానే వచ్చామనమాట. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళడం నాకైతే భయం అనమాట. అందుకని నేను స్లో స్లో అని చెప్తూ ఉంటాను మా హస్బెండ్కి అయితే. ఇంకా అలా మేము స్లోగా అయితే మా వెహికల్లోనే వచ్చేసాం అనమాట. మొత్తానికైతే ఇలా ఇక్కడ నుండి అయితే ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం.